అందరికీ నమస్కారం. నేను మీ త్రిపురేశ్వర్. మన తత్వమసి మీడియాలో రెండో పోడ్కాస్ట్. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో గత 5 సంవత్సరాలుగా ఎంతోమంది సొంత ఇంటి కలల్ని నెరవేరుస్తూ మంచి గైడెన్స్ ఇస్తూ ఇల్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అని చెప్పి గైడెన్స్ ఇస్తూ 5 సంవత్సరాలుగా సంచలనాన్ని సృష్టిస్తున్న శ్రీ రతన్ కృష్ణమూర్తి గారు తీసుకొని వచ్చాము. సార్ రతన్ కృష్ణమూర్తి గారు, వెల్కమ్. మా ప్రేక్షకులకు మీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. నేను వచ్చేసి గత 5 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఫుల్ ఫ్లెడ్లో చేస్తున్నాను. అదర్వైజ్ ఒక 15 సంవత్సరాల నుంచి నేను ఓన్లీ రెఫరల్ మన తెలిసిన వాళ్ళకి ఇచ్చేవాడిని. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీగా పనిచేసేవాడిని కార్పొరేట్ కంపెనీలో, ఎంఎన్సి కంపెనీలో. సో టోటల్ నాది వచ్చేసి 40 years ఎక్స్పీరియన్స్. 1983లో ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ జాబ్. దట్స్ గ్రేట్ సార్. రిటైర్డ్ ఇన్ 2021. ఓకే, దట్స్ గ్రేట్. అయితే సార్, మరి మీరు రియల్ ఎస్టేట్ చూస్ చేసుకోవడానికి, అంటే రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అని మీకు ఎలాంటి సంఘటనలు మిమ్మల్ని ప్రేరేపించాయి? అండ్ మీరు ఎవరినన్నా ఇన్స్పైర్ చేయాలనుకుంటే మీ స్టోరీ ఒకసారి, రియల్ ఎస్టేట్లోకి ఎందుకు వచ్చారనేది. గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏమంటే రిటైర్ అయిన తర్వాత చాలా మంది ఇంట్లో వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు అనుకుంటారు. అది తప్పండి. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు చాలా కష్టపడ్డారు, మాకు చదివించారని ఎక్కడ పోకుండా ఇంట్లో కూర్చోబెడతారు. సో యాక్చువల్లీ అది ఇండైరెక్ట్లీ లాస్ట్ దట్ పర్సన్. యాక్చువల్లీ వాళ్ళతో ప్రేమ చూపిస్తారు. అది మా నాన్నగారితో జరిగింది నా ఎక్స్పీరియన్స్. సో నేను రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవద్దు, నేను మార్కెటింగ్ ఫీల్డ్ 40 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి ద బెస్ట్ బిజినెస్ ఏమంటే, చాలా మంది రియల్ ఎస్టేట్ లో నాకు తెలిసి మోసపోతున్నారండి. సో మనం ఆల్రెడీ నేను ఒక 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రెఫరల్ బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా నాకు తెలుసు కష్టాలు దాంట్లో ఏమున్నాయని. చాలా మంది అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. సో ఐ థాట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వ్యాపారం ఉండేది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మనం మన వాళ్ళు అని రైట్ డైరెక్షన్ ఇవ్వాలంటే ఇదే ఒక వృత్తి మంచిది, నలుగురు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్లస్ మనం యాక్టివ్గా హెల్త్ ఈజ్ వెల్త్ ఆ ఉద్దేశంతో నేను పరిగెత్తడం జరుగుతుంది. కానీ చాలా మంది రిటైర్ అయిపోయినాక కూడా డబ్బులు ఆశ ఉంది అది అంటున్నారు. అది కాదండి. ఓకే సార్, మరి ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. మీ రీజన్ చూస్తే చాలా మంది హ్యాపీ కస్టమర్స్ ఉంటారు అనిపిస్తుంది. సో మీ ద్వారా హ్యాపీ కస్టమర్స్ ఎంతమందిని రియల్ ఎస్టేట్ లో ఉన్నారు? యా, సో హ్యాపీ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారంటే, దాదాపు ఒక మన 4.5 years లో ఐ హ్యావ్ అరౌండ్ 100+ హ్యాపీ కస్టమర్స్ నేను చెప్పాలంటే. కానీ 100+ కస్టమర్స్ హ్యాపీ కస్టమర్ ఎలా అయ్యారంటే, చాలా మంది అనుకుంటారు 100 మందిని కలిస్తే 100 మంది కొన్నారా అని. కాదండి, నేను దాదాపు ఒక 1200 మందిని కలిసి ఉంటాను ఈ 5 సంవత్సరాల్లో. 1200 మందిని కలిసి వాళ్లకు నేను ఏం చేస్తున్నాను ఏంటి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో నేను చూసింది ఏమంటే అండి, చాలా మంది దగ్గర డబ్బులు ఉంటుంది, టైం లేదంటారు. వాళ్ళు డెప్త్ గా వెళ్ళారు. నేను 1200 మంది వెళ్ళే దాంట్లో మీరు నమ్మరు, దాదాపుగా 550 నుంచి 560 మంది చిక్కులు ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్ లో. వాళ్ళు డబ్బులు కట్టేశారు, ప్రాపర్ గా డాక్యుమెంట్స్ చూడలేదు, డబుల్ రిజిస్ట్రేషన్ అని. అంతకుముందు జీపీ లేఅవుట్స్, ఇప్పుడైతే కాదు అది. సో చాలా మంది మోసం చేయడము, కమిట్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఇస్తామని మళ్ళీ ఇవ్వలేకపోవడము, ఇలాంటి అన్ని ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని నేను సాల్వ్ చేసుకుంటూ వస్తే నేను హ్యాపీగా 100 కస్టమర్లని చేయగలిగాను. సో ఇంకా నాకు చాలా ఉంది, ఇంకా చాలా మంది పెండింగ్ లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్న వాళ్ళని వాళ్ళు సాల్వ్ చేయడానికి. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఎలాంటి డాక్యుమెంట్స్, అంటే ఎలాంటి ఇంపార్టెన్స్ మనం చూసుకోవాలంటే ఎలాంటి ప్లేస్ లో కొనుక్కోవాలి? ఆ ప్లేస్ అనేది ఏమంటే అండి, హైదరాబాద్ ఫస్ట్ మీరు చెప్పిన దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది. ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే యాక్చువల్లీ ఏమంటే, ఎవరిదైనా మనం కొన్నప్పుడు మినిమం 40 years డాక్యుమెంట్స్ ఉండాలండి. లింక్ డాక్యుమెంట్స్, కహాని, ఇవన్నీ చూడాలంటే టైం లేదు. కస్టమర్ డబ్బులు పెడితే నాకు 5 సంవత్సరాలు డబ్బులు అయిపోవాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ హీ విల్ నాట్ స్పెండ్ ఈవెన్ 2 hours ఆన్ ద డాక్యుమెంటేషన్ పార్ట్. చాలా చూశాను ఇది. సో అలాంటి వాళ్లకు నేను ఒక ఆర్కే రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ కంపెనీ పెట్టి నేను ఒక అడ్వైజర్ గా నేను వాళ్లకు
ఈ వాళ్ళ ప్రాపర్టీస్ అని ఇబ్బంది ఉన్నా వాళ్ళు హెల్ప్ చేయడము, ఎక్కడ తీసుకోవాలి అని మీకు క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు ఇన్ హైదరాబాద్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ 80 కిలోమీటర్ల వరకు విస్తరణ చేసిందండి హెచ్ఎండిఏ. ఇంతకుముందు 30 ఉండేది, గత 3 సంవత్సరాల క్రితం 50 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు 80 కిలోమీటర్ దూరంలో వరకు హైదరాబాద్ హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అని హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది ఇది. సో కాకపోతే ఏమంటే హైదరాబాద్ లో ల్యాండ్ మీరు ఎక్కడైనా కొనొచ్చండి. బట్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్, ఇప్పుడు గచ్చిబౌలి అంటారు, గచ్చిబౌలిలో ఈ రోజు 2.5 లక్షలు ఉంది పర్ స్క్వేర్ యార్డ్. కానీ అక్కడ కూడా పొల్యూషన్, కంజెషన్ ఇవన్నీ ఉంది. సో బ్రహ్మాండంగా ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తో చేయుతో కలిపి భారత్ 4 సిటీ అని ఒకటి నిర్మాణిస్తున్నారు శ్రీశైలం హైవేలో. ఫస్ట్ సిటీ హైదరాబాద్, సెకండ్ సిటీ సికింద్రాబాద్, థర్డ్ సిటీ సైబరాబాద్ 1998 లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆ పాపులేషన్ పెరిగి అన్ని చోట్ల పొల్యూషన్ ఉంది కాబట్టి 4th సిటీ అని వస్తుంది. సో జనాలకి నేను వాళ్ళకి చెప్పేది ఏమంటే 4th సిటీలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 2 రకాలండి, ఒకటి లాంగ్ టర్మ్ అండ్ ఒక షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ లో ఏమంటే మనకు ఇల్లు లేదు, ఈఎంఐలు కట్టుకుని చేయాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఏ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ. లేదు మనకు ఆల్రెడీ గేటెడ్ ఇల్లు ఉంది, దేవుడి దగ్గర భార్య భర్తలు సంపాదిస్తున్నారు, చిన్నపిల్లల కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, చదువులకు, పెళ్లికు, డాక్టర్ చదివడము, దానికి అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ కింద ఈ 4th సిటీ అనే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేస్తే ఒక 7-8 years లో ఇట్ విల్ బికమ్ నెక్స్ట్ గచ్చిబౌలి. అంటే మనం ఇప్పుడు 4th సిటీ అని మీరు చెప్తున్నారు కదా, సో మనకు ప్లాట్ కొంటే బెటరా, ఫ్లాట్ కొనుక్కుంటే బెటరా? 4th సిటీలో ఇప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏం లేదండి. అవును, ప్లాటే కొనాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు రోడ్స్ వేసారు. దెన్ దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ టు కమ్, లైక్ BCCI వాళ్ళు 200 acres తో ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ నంబర్ 1 కట్టడానికి వాళ్ళు స్పేస్ తీసుకున్నారు. గవర్నమెంట్ స్పేస్ వాళ్ళకి ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, యంగ్ ఇండియా స్కిల్స్, అలాగే మెడికల్ కాలేజెస్. సో దీస్ ఆర్ ఆల్ ఏం చెప్పడం కాదు, మీరు 4th సిటీ అని కొట్టి యూట్యూబ్ లో కానీ వెబ్ లో వెళ్తాం కానీ లాట్ ఆఫ్ క్లారిటీ విల్ కమ్. సో అందుకే దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే ఇవన్నీ కట్టడానికి మినిమం 7 to 8 years అవుతుంది. ఈవెన్ మెట్రో ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు ముచ్చర్ల 4th సిటీ. సో ఇవన్నీ టైం పడుతుంది కాబట్టి భవిష్యత్తులో పిల్లల కోసం ఆలోచించే వాళ్ళు లాంగ్ టర్మ్ 4th సిటీ తీసుకుంటే ఉత్తమం. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఫైన్. ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే కొత్తగా ఒక విల్లా కొనుక్కోవాలన్నా, లేకపోతే సో వాళ్ళకి మీరు ఎలాంటి ప్లేస్ సజెస్ట్ చేస్తారు? కొత్తగా విల్లా కొనుక్కునే వాళ్ళు, లేకపోతే ఇల్లు కొనుక్కోమంటారా, విల్లానా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇల్లు ఎవరికైతే లేదో, అంటే మా ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, నేను రిటైర్ అయ్యే వరకు ఒక ఇల్లు కూడా కొనలేదండి, ఒక ప్లాట్ కూడా తీసుకోలేదు సార్. సో దీనికి నేను అందరికి చెప్పేది ఏమంటే అట్ ద ఏజ్ ఆఫ్ 25 to 32 ఉన్న వాళ్ళకి స్పెషల్ గా చెప్తున్నాను, వాళ్ళు జాబ్ హోల్డర్స్ ఉన్న వాళ్ళకి ఆల్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ లోన్స్ అప్ టు 90%. సో లెట్ దెమ్ ఇన్వెస్ట్. ఏది ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రెంటల్ గా ఉండే 2-3 years లో ఏదైతే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఐ స్పెషల్లీ రికమెండ్ వేరెవర్ యు గో, లైక్ కోంపల్లి ఒకటి ఉంది, కొల్లూరు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఎందుకంటే ఎలాగోలా మనం గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ కొనలేము. అక్కడ 12,000 నుంచి 13,000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉంది ఇప్పుడు. వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ అరౌండ్ 5,000 to 6,000 స్క్వేర్ ఫీట్. సో ఈ రేంజ్ లో ఉంది, అది కూడా డెవలప్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ గో ఫర్ దోస్ ఏరియాస్, నార్దర్న్ పార్ట్ అండ్ లిటిల్ వెస్టర్న్ పార్ట్ ఏరియా ఈస్ గుడ్ ఫర్ అపార్ట్మెంట్స్. అండ్ సార్ ఇది ఒక టఫెస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. మీకు గుర్తుంటే ఒక 1 year బ్యాక్ వరకు, అంటే రీసెంట్ 6 months బ్యాక్ కూడా ఒక డిస్కషన్, రియల్ ఎస్టేట్ మొత్తం భూమి పడిపోయింది హైదరాబాద్ లో. సో రియల్ ఎస్టేట్ ఇప్పట్లో పుంజుకోదు అని చెప్పి గత 5-6 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ లో చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం పుంజుకుంటున్నది అని అనిపిస్తుంది. సో ఈ కంటిన్యూటీ అనేది ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవ్వచ్చు ఇది భూమి అనేది? లేదండి, నేను చెప్తాను. దీనికి ఏమంటే October 23 నామినేషన్ స్టార్ట్ అయింది, ఎలక్షన్స్ అప్పుడు. దాని తర్వాత ఎలక్షన్స్ అయింది, దాని తర్వాత MP ఎలక్షన్స్ వచ్చింది,
సో అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుంది ఏమి అని చాలా మందికి తెలియదు. జనరల్ గా ఎలక్షన్స్ పీరియడ్ లో సేల్స్ అనేది డల్ గా ఉంటుందండి. ఓకే. పీపుల్ విల్ వెయిట్ ఏ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు అని. అవును. అది అయిన తర్వాత ఇమీడియట్ గా ఏమైందంటే ఒక హైడ్రా అని ఒకటి స్టార్ట్ అయింది. కరెక్ట్. సో హైడ్రా అనేది చాలా మందికి అవగాహన లేకుండా, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను, ఏదో ఒక అపార్ట్మెంట్ కొంటే కూడా నన్ను అడుగుతారు, సార్ ఇది హైడ్రాలో వస్తుందని. హైడ్రా ఇస్ ఎంటర్లీ డిఫరెంట్ అండి. చెరువులు గిరువులు ఉన్న చోటు, అవుట్స్కట్స్ ఏరియాలు అవును. ఇల్లీగల్ గా కట్టుకున్న దాన్ని గవర్నమెంట్, అది మంచి ప్రణాళిక అండి గవర్నమెంట్, తప్పలేదు. అవును. సో దానికి దీనికి సంబంధం లేదు ఒకటి. రెండోది ఏమైంది, ఆఫ్టర్ 23 అక్టోబర్ నుంచి ఏమైందంటే ఈ రియల్ ఎస్టేట్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సేల్స్ అండి. ఒకటేమో ట్రేడింగ్ అంటాం, ఓకే. ఒకటేమో ఎండ్ యూజర్ కి అమ్మడం. సో ఐ డూ ఓన్లీ ఎండ్ యూజర్ సేల్స్, కరెక్ట్. ఐ డోంట్ డూ ట్రేడింగ్. ఓకే. ట్రేడింగ్ ఏమంటే మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, మీ దగ్గర నేను మాట్లాడుకొని మీ దగ్గర 60 లక్షలు కొని మీకు 10 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని ₹1,00,00,000 అమ్ముకుంటాను. అచ్చా. ఓకే. దోస్ బిజినెస్ హెస్ స్టాప్డ్ and it is very good actually for middle class people. They're not getting cheated. End user కి ఎప్పుడైతే మనం అమ్ముతామో, హార్డ్ అండ్ మనీ ఎప్పుడైతే ఎంప్లాయీస్ కి మనం గైడెన్స్ ఇస్తాము, దట్ ఈస్ ద రైట్ సేల్స్ విచ్ హెస్ నాట్ డ్రాప్డ్. యూ కెన్ గో టు ఎనీ రిజిస్టర్డ్ ఆఫీస్ అండ్ సీ హౌ మెనీ రిజిస్ట్రేషన్ హ్యాపెనింగ్ ఇన్ ఎ డే. ఎండ్ యూజర్స్. ఓకే. ఈ ట్రేడింగ్ అనేది మనకు కనబడదు. బయట బయటే వాళ్ళు అగ్రిమెంట్ లో రాసుకుంటారు, బయట పేపర్ అనేది. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ సేల్స్ అండి. సార్, థ్యాంక్ యూ. మంచి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నారు మీ ద్వారా. మరికొన్ని అంశాలు ఇంకేమైనా మా ప్రేక్షకుల నుంచి ఏదైనా క్వశ్చనరీ వచ్చినా ఆ క్వశ్చనరీని మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో, మీకు ఒకవేళ అవకాశం ఉండి మాకు సమయాన్ని ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ మనం కలుద్దాము. సో మా ప్రేక్షకులందరి తరపున, మా తత్వమసి మీడియా తరపున మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. తత్వమసి మీడియా ఇంత అవకాశం ఇచ్చి ప్రజలకి తెలియపరచడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్స్ మీకున్నా కానీ సంప్రదించాలంటే మై నంబర్ ఈస్ 8309259281. ఎనీ టైమ్ 24/7 యూ కెన్ కాల్ అండ్ టేక్ మై హెల్ప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రేక్షకులందరికీ కూడా. అలాగే సార్ చెప్పినట్టుగా ఆయన నంబర్ మనం ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తున్నాము, డిస్ప్లే పైన కూడా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ హిమ్. అలాగే ఇంకా ఎవరైనా మీ వ్యాపారానికి సంబంధించి ప్రమోషన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, పోడ్కాస్ట్ ద్వారా ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా ప్లీజ్ మా తత్వమసి మీడియా మెయిల్ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంది. మీరు ఒక మెయిల్ చేయండి. ఆ మెయిల్లో మీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే మా టీం మీకు టెలిఫోనిక్ కాల్ ద్వారా కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత మీరు కూడా పోడ్కాస్ట్ చేసుకోవచ్చు. Thank you everyone. Thanks for watching. Please subscribe. Thank you.